సాయిరామ్. ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇల్లు కట్టొచ్చా? అంటే ఇంట్లో కట్టడం పని ఏమైనా మొదలు పెట్టొచ్చా? కొత్తగా కట్టడం కానీ, రిపేర్స్ కానీ ఏమైనా చేయొచ్చా? అని ఇలా చాలామందికి ఒక పెద్ద డౌట్ ఇది. అంటే ధర్మ సందేహం అనాలా, ఏమనాలా నాకు అంతుపట్టదు ఒకసారి. చాలామంది కట్టే ముందు అడుగుతారు, గురుగారు మేము అసలు ఇంట్లో క్యారింగ్ అండి, ఇప్పుడు మేము కట్టొచ్చా ఇల్లు? కట్టకూడదు అంటున్నారు. లేదా కొత్తగా బేబీ ఇప్పుడే ప్రస్తుతి అయింది, ఇప్పుడు 1 year వరకు కట్టొద్దు అంటున్నారు. లేదా ఎవరో కాలం చేశారు, 1 year వరకు కట్టొద్దు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? అరే శాస్త్రం ఏం చెప్తుంది? అది కూడా శాస్త్రమే కదా. డెలివరీ అయిన తర్వాత 1 year వరకు కట్టకూడదు, కన్సీవ్ అయిన తర్వాత 1 year వరకు కట్టకూడదు, ఎవరైనా కాలం చేస్తే 1 year వరకు కట్టకూడదు. సరే, మధ్యలో మనం ఎవరు కన్సీవ్ అవ్వలేదు, అంతా బాగుంది, ఇల్లు మొదలు పెట్టుకున్నాం. సడన్గా ఎవరో కన్సీవ్ అయ్యారు, మరి ఇప్పుడు ఏం చేయాలి? అంటే అలాంటప్పుడు దాని గురించి బాధపడే అవసరం లేదు, అలా కన్స్ట్రక్షన్ సాగుతూనే ఉంటుంది. కన్సీవ్ అయిన తర్వాత ఇల్లు మొదలు పెట్టకూడదు, ముహూర్తం పెట్టకూడదు అని చెప్పి దీని వెనకాల ఏమైనా సైన్స్ ఉందా అని కొంతమంది నిలదీస్తుంటారు. ఖచ్చితంగా అడుగుతుంటారు. ఇప్పుడు ఈ జనరేషన్కి అంత ఏం కావాలి? రీజన్ కావాలి. వై? అప్పుడు మనకేంటంటే ఆ రోజుల్లో మన ఋషులు మహర్షులు కనిపెట్టి మనకు చెప్పారు, ఇలా చేయకూడదురా బాబా అని అంతే చెప్పారు. విడమర్చి మనకు చెప్పలేదు ఎందుకో. ఉదాహరణకి నేను నా ప్రాక్టికల్గా నా లైఫ్లో ఇలాంటివి నేను చాలా చూశాను. ఎవరో అంటే కొన్ని ఆయుర్వేదిక్ చిట్కాలు ఉంటాయి కదా, చిట్కాలు అంటాం. ఏదో జబ్బు చేసింది, ఏదో చర్మ వ్యాధి ఏదో అయిందనుకోండి, ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఆకు తీసుకొచ్చి ఇలా నూరేసి కొంచెం ఆడికి ఇచ్చేసారు, తినేరా బాబు అని. ఏమి ఆకు, ఏ చెట్టు అంటే చెప్పరు, తింటాను తగ్గిపోతాం. అలానే ఆకు అని చెప్పారనుకోండి, ఓ చింతేనా, ఇంటి దగ్గరే మస్తు ఉంటాయి, ఇంటి పక్కనే ఉంటాయని చెప్తారు. అంటే దానిపైన గురి పోతుందని చెప్పలే ఆ రోజుల్లో. ఎందుకంటే ఆ మెంటల్ అబిలిటీ అని దానిపైన పనిచేస్తుంది. అదేంటో చెప్తే దాని వాల్యూ పోతుంది కాబట్టి చెప్పరు. అదేంటో చెప్పకుండా ఇస్తే తగ్గిపోద్ది. మెడిసినల్ వాల్యూ ఓహో అనుకుంటారు, అంటే బాడీవే పనిచేస్తుంది. దాని వెనకాల కారణాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయింది, ఇల్లు కట్టకూడదు 1 year వరకు. ఎందుకన్నారు? కొత్తగా ఒక అమ్మాయి వచ్చింది అంటే, కొత్తగా అమ్మాయి ఇంట్లోకి రావడం అంటే ఒక లక్ష్మీదేవి రావడం ఇంటికి. రాగానే మనం ఇల్లు మొదలు పెట్టుకున్నాం అనుకోండి, ఒక రూమ్ సరిపోవట్లేదు, కొత్త కప్పుల్ని అకామిడేట్ చేయడానికి ఒక రూమ్ కావాలి. ఇప్పుడు ఎక్కడో కట్టాలి, ఆ ఇంట్లో ఒక రూమ్ ఎక్స్టెండ్ చేయాలి, కట్టాలి కొత్తగా. వాస్తు ప్రకారంగా ఆ ఇల్లు కట్టలేదు అనుకోండి, ఆ రూమ్ ఎక్కడ కట్టకూడదో అక్కడ కట్టామనుకోండి, అప్పటి నుంచి ఆ ఇంట్లో అన్ని కష్టాలే. ఇంకా ఇప్పుడు ఎవరిని అంటారు? ఈ అమ్మాయి రాగానే ఇంట్లో కాలు పెట్టగానే ఇన్ని కష్టాలు స్టార్ట్ అయ్యాయి అని ఆ అమ్మాయిని అనడం, అంతేగా. అందుకే బహుశా మన పెద్దవాళ్ళు, మన ఋషులు అలా చెప్పుంటారు, 1 year వరకు ఏం పని చేయకూడదు. అలాగే కొత్త పిల్లోడు ఎవరన్నా ఇంట్లో కొత్తగా ప్రస్తుతి అయింది, కొత్త పిల్ల పాప పుట్టారనుకోండి, ఇంట్లో ఏమో మార్పు చేసాం, చేయకూడని మార్పు చేసామనుకోండి, వీడు కాలు పెట్టాడు, ఈ అమ్మాయి పుట్టగానే అన్ని కష్టాలు ఇంట్లో. అదే మంచి మంచి మార్పు జరిగిందనుకోండి, అని పొగడేస్తారు, వీడు పుట్టగానే మాకు కలిసి వచ్చింది, ఈ అమ్మాయి పుట్టగానే లక్ష్మీదేవి మాకు బాగా కలిసి వచ్చిందండి. బహుశా ఇవే కారణాలు ఉండొచ్చు, అందుకే మనకు అలా కట్టకూడదు అని చెప్పారు. ఇవన్నీ విడమర్చి చెప్పే బదులు, కట్టడంలో ప్లానింగ్ లేదో తప్పైంది అనుకోండి, నిజం తెలుసుకొని కట్టుకున్నాం, తప్పు జరిగిందనుకోండి, వాళ్ళని ఊరికి అనడమే కదా. వీడు పుట్టగానే మాకు అన్ని కష్టాలు మొదలయ్యాయి, లేదా పుట్టగానే మాకు చాలా కలిసి వచ్చింది. ఇవన్నీ తప్పుకోవడానికే ఇలా చేయకూడదు. మ్యారేజ్ అయిన 1 year వరకు ఏం చేయకూడదు, పిల్లలు పుట్టిన 1 year వరకు ఏం చేయకూడదు, చనిపోయిన కాలం చేశారు 1 year వరకు ఏం చేయకూడదు అని చెప్పారు. అవి తప్పకుండా మనం పాటిస్తే బాగుంటుంది. ఏమవుతుంది లేని చేసామనుకోండి, ఎక్కడో పొరపాటు జరిగిందనుకోండి, డెఫినెట్గా వాళ్ళని నిందిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండడమే మేలు. సాయి రక్ష. ఒక శుభవార్త త్వరలోనే ప్రారంభం. ఒక అరుదైన విలువైన అవకాశం. గృహిణులకు, బిగినర్స్ మరియు సీనియర్ సిటిజన్ల కోసం లైవ్ ఆన్లైన్ విశ్వకర్మ వాస్తు క్లాసెస్. పుస్తకాల వాస్తు కాదు, నిజ జీవితంలో పనిచేసే సాధారణ ఆచరణాత్మక నివారణలు. గత 40 సంవత్సరాలుగా ఫుల్ టైం కన్సల్టెంట్ గా లైవ్ టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా వేలాది కుటుంబాల జీవితాల్లో మంచి ఆరోగ్యపరమైన మార్పు తీసుకొచ్చిన వాస్తుయోగి శ్రీ కెఎల్ విశ్వకర్మ గారి చేత 21 రోజులు లేదా 4 వారాల లైవ్ ఆన్లైన్ క్లాసెస్. గృహిణులకు సులభంగా అర్థమయ్యే విధానం, బిగినర్స్ కి స్పష్టమైన వివరణ, సీనియర్ సిటిజన్లకు అనువైన క్లాసులు, ప్రశ్నలు సమాధానాలు లైవ్ లోనే. సర్టిఫికేట్ కూడా ఇవ్వబడును. మీ ఇంటి శాంతి, ఆరోగ్యం, సంపదకు వాస్తు ఎలా సహకరిస్తుందో ఇప్పుడే తెలుసుకోండి.
ఆసక్తి ఉన్నవారు వెంటనే 9848045677 వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి.